ఫస్ట్ రప్చర్డ్ అన్యూరిజం అంటే పేషెంట్ నార్మల్ పేషెంట్కి సడన్ హెడేక్ వచ్చి సడన్గా బ్రెయిన్లో ఏదో పగిలిపోయినట్టు ఉండి పేషెంట్ వామిటింగ్ అయిపోయి అన్కాన్షియస్ అయితే ఎమర్జెన్సీలో వచ్చిన తర్వాత సిటీ స్కాన్ చేసాం. సిటీ స్కాన్లో మనకు సబాక్టినైడ్ స్పేస్లో బ్లడ్ ఉంటే దాన్ని సబరాక్నైడ్ బ్లీడ్ అంటాం. అది ఎందుకు వచ్చింది తెలుసుకోవడానికి మనం సిటీ యాంజియో కానీ డిఎస్సి అంటారు. మనకు హార్ట్కి యాంజియోగ్రామ్ చేసి బ్రెయిన్కి చేసి ఏ రక్తనాళం చిట్లింది అని తెలుస్తుంది. దాన్ని బట్టి మనము ఆ పేషెంట్ని మేనేజ్ చేయాలి. 2 రకాలుగా ఉన్నాయి ఆ పేషెంట్. దాన్ని అన్యూరిజం అంటారు. అన్యూరిజంలో మనకి సిటీ యాంజియోలో కానీ డిఎస్సిలో కానీ అన్యూరిజం ఏ లొకేషన్లో ఉంది, దాని షేప్ ఏంటి, సైజ్ అంతా ఎన్ని తెలుస్తుంది. దాన్ని బట్టి మనకు 2 రకాల ట్రీట్మెంట్లు ఉన్నాయి. 2 రకాల ట్రీట్మెంట్ ఏంటంటే ఎండోవాస్కులర్ ప్రొసీజర్ అంటారు. ఎండోవాస్కులర్ ప్రొసీజర్లో కాయిలింగ్ కానీ స్టెంట్ వేయడం కానీ చేస్తాం. రెండోది ఓపెన్ క్రియాటమీ అండ్ క్లిప్పింగ్ ఆఫ్ అన్యూరిజం. ఈ రెంటిల్లో మనం సర్జన్ డిసైడ్ చేస్తాడు పేషెంట్ జనరల్ కండిషన్ ఏంటి, అనాటమీ ఎక్కడ ఉంది, వెజల్ రప్చర్ అన్యూరిజము. దాన్ని బట్టి మనము ఎండోవాస్కులర్ చేయాలా లేకపోతే ఓపెన్ సర్జరీ చేయాలని తెలుస్తాం. ఓపెన్ సర్జరీ క్లిప్ చేసేప్పుడు సడన్గా రప్చర్ అయిందనుకోండి, మనం ప్రీ ప్లాన్డ్గానే ముందు టెంపరీ క్లిప్ వేసుకొని దాన్ని కంట్రోల్ తీసుకొని కంట్రోల్ చేస్తాం. ఇన్ కేస్ ఆఫ్ ఎండోవాస్కులర్ ప్రొసీజర్ చేసేటప్పుడు రప్చర్ అయిపోయింది అనుకోండి, మోస్ట్ ఆఫ్ టైం కెనాట్ డూ ఎనీథింగ్. యూజువల్గా ఎమర్జెన్సీలో మళ్ళీ వచ్చేసి డీకంప్రెస్ కెనాటమీ చేసుకొని క్లిప్ అన్యూరిజం చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడున్న కండిషన్స్లో ఎండోవాస్కులర్ మోర్ ఎక్స్పెన్సివ్. కాకపోతే ఎటువంటి టైప్ ఆఫ్ అన్యూరిజమ్స్ చేస్తామంటే యూజువల్గా ఐసీ అన్యూరిజమ్స్ కానీ తర్వాత బిగ్ యూజ్ జైంట్ అన్యూరిజమ్స్ ఉన్నప్పుడు ఫ్లో డైవర్ట్స్ అని వచ్చాయి, అవి చేస్తాం. కానీ మోర్ ఎక్స్పెన్సివ్.